2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సార్. హలో అండి. చాలా మంది సార్ అంటే సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకుంటారు. ప్రతి కంపెనీకి రెజ్యూమ్స్ పంపిస్తూనే ఉంటారు. బట్ కొంతమందికి ఏంటంటే ఆ కాల్స్ రావు. ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనుకోవచ్చు? రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మన స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళ రివ్యూస్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ పాయింట్ అదే చెప్పారు. మేము ఇనిషియల్గా అప్లై చేసేటప్పుడు చాలా వాటికి 150 అప్లికేషన్స్ చేసినా కూడా వచ్చేవి కాదు కాల్స్ అని. వీటికి మేజర్గా కొన్ని మిస్టేక్స్ చేస్తారండి. ఏంటి అంటే కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు. సో క్లాస్లో ఎవరైతే బెస్ట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారో దాన్ని అందరూ కాపీ పేస్ట్ చేస్తారు, జస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ చేంజ్ చేసి. అది కాలేజ్ లెవెల్కి ఓకే, కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అది సరిపోద్ది. బట్ వన్స్ బయటకు వచ్చాక మీరు వచ్చే జాబ్ ఇంటర్వ్యూస్కి అప్లై చేసేటప్పుడు సేమ్ రెగ్యులర్ రెజ్యూమ్ని అప్లై చేయకూడదు. ఓకే, ఫస్ట్ థింగ్ జాబ్ డిస్క్రిప్షన్, ఏదైతే ఒక జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాంట్లో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్లో ఏం స్కిల్స్ కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారో ఆ స్కిల్స్కి తగ్గట్టు మీ రెజ్యూమ్ని మాడిఫై చేసి పంపించాలి. అంటే మీరు ఒక 10 జాబ్స్కి అప్లై చేస్తే 10 జాబ్స్కి 10 డిఫరెంట్ రెజ్యూమ్స్ పంపించాలి. డిఫరెంట్ అంటే మళ్ళీ మొత్తం మార్చడం అవసరం లేదు, ఆ స్కిల్ సెట్ ఆ జాబ్ డిస్క్రిప్షన్కి సెట్ అయ్యేట్లు పెట్టి పంపించాలి. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, ఓకే అప్లై చేశారు, అప్లై చేశాక హెచ్ఆర్స్ ఈ రెజ్యూమ్ వచ్చాక వాళ్ళు చెక్ చేస్తారు వీళ్ళు ఎంతవరకు ఉంది. సోషల్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. సోషల్ ప్రెజెన్స్ అంటే ఎక్కడ చూస్తారు? లింక్డ్ఇన్ అండ్ దెన్ గిట్హబ్. సో వీటిల్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు అని చూస్తారు. ఓకే, ఆ ప్రొఫైల్స్ చూసినప్పుడు కొన్నిటిని మళ్ళీ అక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఈ మెయింటైన్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఇంకొంతమందికి అప్లై చేశాక మీ రెజ్యూమ్ రిసీవ్ అయిందని చెప్పి ఫస్ట్ కాల్ వస్తుంది. ఆ కాల్లో ఏం మాట్లాడరండి. కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్. సో ఆ కాల్ వీళ్ళు బేసిక్గా ఏమనుకుంటారంటే ఓకే మనకి ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేశారేమో అనుకుంటారు. వాళ్ళు అడిగిన వాటికి ఎస్ నోతో కంప్లీట్ చేస్తారు. ఎప్పుడైతే ఎస్ నో చెప్తారో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అసలు బేసిక్ స్కిల్స్ ఉన్నాయా లేవా అన్న పాయింట్లో వాళ్ళు థింక్ చేస్తారు. సో అక్కడ చాలా మంది రిజెక్ట్ అవుతారు. హౌ దే ఆర్ రెస్పాండింగ్ అనేటువంటి దాన్ని. అవును, అది ఇంపార్టెంట్. సో ఇట్లాగా అన్ని కన్సిడర్ చేస్తారు అన్నమాట. సో ఎప్పుడైతే రెజ్యూమ్లో ప్రాపర్గా పెట్టుకొని ఆన్లైన్ ప్రెజెన్స్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి ఈజీగా అప్లికేషన్స్ అప్లై చేసిన వాటికి కాల్స్ వస్తాయి, నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి వెళ్తారు. సో ఈ చైన్ వాళ్ళకి సింపుల్ ఏంటి అంటే జస్ట్ ఒక 1 వీక్ టైం తీసుకొని ఏ టైప్ ఆఫ్ జాబ్స్ పడుతున్నాయి. ఫర్ సపోజ్ పైథాన్ ఫుల్ స్టాక్ ఉందండి. ఓకే, పైథాన్ ఫుల్ స్టాక్లో పైథాన్ నేర్చుకుంటారు, ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటారు, డేటాబేస్ నేర్చుకుంటారు, పైథాన్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటారు. ఒక పైథాన్ డెవలపర్ రోల్ వచ్చింది. పైథాన్ డెవలపర్ రోల్ వచ్చినప్పుడు వీళ్ళు పైథాన్ ఫుల్ స్టాక్ రెజ్యూమ్ పంపిస్తారు. పైథాన్ వరకు మ్యాచ్ అవుతుంది. ఓకే, కానీ పైథాన్ డెవలపర్ రోల్లో వాళ్ళు ఏదో ఇంటర్నల్ డెప్త్ ఫ్రేమ్వర్క్స్ అడుగుతారు. ఫర్ సపోజ్ పైథాన్లో జాంగో ఉంటుంది, ఫ్లాస్క్ ఉంటుంది, ఫాస్ట్ ఏపీఐ ఉంటుంది, రెస్ట్ ఏపీఐ ఉంది. వీళ్ళు ఫ్లాస్క్, జాంగో మెన్షన్ చేశారు. ఈ రెండింటి లోపలే ఇందాక మనం డిస్కస్ చేసిన ఫాస్ట్ ఏపీఐ, రెస్ట్ ఏపీఐ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కానీ అవి మెన్షన్ చేయలే, కానీ వీళ్ళకి వచ్చు. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో వాడు జాంగో, ఫ్లాస్క్ అని అడగకుండా ఫాస్ట్ ఏపీఐ కావాలి అంటాడు. ఓకే, అది చూసుకొని దానికి తగ్గట్టు రెజ్యూమ్లో మాడిఫై చేసి అప్లై చేస్తే అప్పుడు ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి రెగ్యులర్గా నేను చూస్తుంది ఏంటంటే రెజ్యూమ్స్లో మేము రెజ్యూమ్ బిల్డింగ్ క్లాస్ కూడా తీసుకుంటాం కాబట్టి రెజ్యూమ్లో లాట్ ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను ఎక్కువ మందికి కరెక్షన్ చెప్పింది. పైథాన్ PYTHON అని రాస్తారు. బా ఇప్పుడు మాన్యువల్ ప్రాసెస్ అంతా పోయిందండి. రెజ్యూమ్ వస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ ATS సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. సో అక్కడ ఏముందో అవి మ్యాచ్ చేసి స్కిల్ ఎంత మ్యాచ్ అవుతుందో దాన్ని బేస్ చేసి షార్ట్ లిస్ట్ అవుతుంది. స్పెల్లింగే మిస్టేక్ చేస్తే అప్పుడు ఎట్లా? సో ఆ బేసిక్ స్పెల్లింగ్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి. అవి మైనర్ మిస్టేక్స్ అంటే హడావుడిగా అప్పటికప్పుడు రెజ్యూమ్ చేసేసి అప్లోడ్ చేద్దాము అన్న పాయింట్లో ఉంటారు. కొంచెం కూల్గా ముందే ప్రిపేర్డ్గా చేసి వన్స్ ఆర్ ట్వైస్ రీచెక్ చేసుకొని ప్రాపర్గా ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్ సెట్ మన దాంట్లో మ్యాచ్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. సెకండ్,
ఇవన్నీ కాకుండా ఇంకో వెరైటీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వచ్చిన ప్రతి జాబ్కి అప్లై చేసేస్తారు. ఆ జావానా పైథానా ఇవన్నీ అనవసరం, ఏదో ఒకటి తగలకపోద్దా అని చెప్పి ఇక్కడ కౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఏం చేస్తున్నావు అంటే జాబ్స్కి అప్లై చేస్తున్నావు అని. ఓకే, ఎంతవరకు వచ్చిందంటే ఇప్పటికీ 150-200 జాబ్స్కి అప్లై చేశాను, వెయిట్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర నుంచి కాల్. కౌంట్ పెరుగుతుంది 200 కంపెనీస్, కానీ ఎందుకు కాల్ వస్తుంది అసలు మ్యాచ్ అవ్వనప్పుడు? ఆ జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ ఒకటే డిఫాల్ట్ రెజ్యూమ్ ఒకటి ఉంటుంది. సో ఈ మైనర్ థింగ్స్ చేంజ్ చేస్తే గనక కాల్స్ వస్తాయి. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేమో జాబ్ కాల్స్ రావట్లేదు అంటున్నారు, అటువైపు కంపెనీస్ ఏమో మా దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి, స్కిల్డ్ స్టూడెంట్స్ ఉండట్లేదు అంటున్నారు. సో చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేసుకుంటే రెజ్యూమ్లో ముందు షార్ట్ లిస్ట్ అవుతారు, ఆ తర్వాత దాంట్లో పెర్ఫామ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.